మోటివేషనల్ మూవీస్ కోసం వెతుకుతున్నారా? అయితే మీకు 4 లైఫ్ చేంజింగ్ మూవీస్ ఈ వీడియోలో సజెస్ట్ చేస్తా. చివరి వరకు చూడండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. లిస్ట్లో నెంబర్ 4 సోషల్ నెట్వర్క్. ఈ మూవీ ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్ గురించి. వ్యూయర్స్లో ఎవరైనా 90s కిడ్స్ ఉంటే మీకు ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇన్స్టా, వాట్సాప్ మన దగ్గర లేకముందు మనందరికీ ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఫేస్బుక్. ఇప్పుడంటే అంతా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అంటున్నాం, కానీ ఒకప్పుడు ఫేస్బుక్ బాగా యూజ్ చేసేవాళ్ళం. ఈవెన్ ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళి మరీ లాగిన్ చేసి చాట్ చేసేవాళ్ళం. ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్కి అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని ఎందుకు అనిపించింది, ఆ రీజన్ తెలిస్తే మీకు మతిపోతుంది. డిజిటల్ ఎంపైర్ని ఒక హాస్టల్ రూమ్లో కూర్చొని ఎలా ఎస్టాబ్లిష్ చేసిండు అనేది ఈ మూవీలో బాగా చూపించినారు. దీని IMDb రేటింగ్ వచ్చేసి 7.8. లిస్ట్లో నెంబర్ 3 జస్ట్ మెర్సీ. జస్ట్ ఇమాజిన్, మీరు చేయని తప్పుకి మీకు శిక్ష పడితే మీరు ఏం చేస్తారు? నాకు తెలిసి ఖచ్చితంగా ఒక లాయర్ని అయితే కన్సల్ట్ అవుతారు. ఈ మూవీలో కూడా సేమ్ జస్ట్ మెర్సీ బ్రియాన్ స్టీవెన్సన్ అనే ఒక లాయర్ని అప్రోచ్ అవుతారు. అయితే అప్పటికే జస్ట్ మెర్సీకి డెత్ సెంటెన్స్ నోటీస్ ఇస్తారు. బ్రియాన్ స్టీవెన్సన్ జస్ట్ మెర్సీని డెత్ సెంటెన్స్ నుంచి సేవ్ చేయాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు. ఈ మూవీ కంప్లీట్గా ఇన్జస్టిస్ వర్సెస్ జస్టిస్ చుట్టూ తిరుగుతుంది. చిల్లింగ్ అండ్ గ్రిప్పింగ్ కన్వర్జేషన్స్ మెయిన్ క్యారెక్టర్కి మనల్ని బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. ఫ్యాక్ట్ రివీల్ అయినప్పుడు ఖచ్చితంగా థ్రిల్ ఇస్తుంది. మిస్ అవ్వకండి. IMDb రేటింగ్ 7.6. వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. లిస్ట్లో నెంబర్ 2 థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్. నాకు తెలిసి మనలో చాలామంది బ్లాక్ హోల్స్, ప్యారలల్ యూనివర్స్ ఇలాంటి వాటి గురించి వినే ఉంటాం కదా. ఈ మూవీ ఒక బయోగ్రఫికల్ డ్రామా. థియరిటికల్ ఫిజిక్స్ అండ్ కాస్మాలజీ జీనియస్ స్టీఫెన్ విలియం హాకింగ్ గారి రియల్ స్టోరీ. లైఫ్లో అనుకున్నది సాధించాలని బర్నింగ్ డిజైర్తో ముందుకు వెళ్తున్న టైంలో అతనికి ALS అనే ఒక న్యూరాన్ డిసీజ్ వస్తుంది. రోజులు గడిచే కొద్దీ అతని నర్వస్ సిస్టమ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇవన్నీ కేర్ చేయకుండా ఎలా స్టడీ కంప్లీట్ చేసి ఎలా ప్యారలల్ యూనివర్స్ థియరీ, బ్లాక్ హోల్స్ ఇలాంటివి ప్రపంచానికి పరిచయం చేసిండు అనేది ఈ మూవీలో మీకు క్లియర్గా చూపించినారు. ఈ మూవీ IMDb రేటింగ్ వచ్చేసి 7.7. లిస్ట్లో నెంబర్ 1 ఇంటూ ది వైల్డ్. మనలో ఎంతోమందికి జీవితంలో ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ చేసిన బ్యాడ్ సిచ్యువేషన్స్ వల్ల అన్నిటినీ అందరినీ వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి కొన్ని రోజులు ఒంటరిగా ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోవాలని అనిపించే ఉంటుంది కదా. ఈ మూవీ మొత్తం ఎగ్జాక్ట్గా అలానే ఉంటుంది. ఎలాంటి ప్లాన్ లేకుండా, ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా ట్రావెల్ చేస్తే చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం లైఫ్ మీద డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఫామ్ అవుతుంది. క్రిస్టోఫర్ అనే ఒక అబ్బాయి జస్ట్ 22 ఇయర్స్ ఉంటాయి అంతే. అమెరికా అంతా ట్రావెల్ చేయాలని జర్నీ స్టార్ట్ చేస్తాడు, ఇంట్లో ఎవరికి చెప్పకుండా, ఎలాంటి ప్లాన్ చేసుకోకుండా. ఈ జర్నీలో తను కలిసిన మనుషులు, నేర్చుకున్న అనుభవాలు అతని లైఫ్ని చేంజ్ చేస్తాయి కంప్లీట్గా. మీరు ఒకవేళ ఒంటరిగా ఫీల్ అయితే ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. ఈ మూవీ IMDb రేటింగ్ వచ్చేసి 8.